పౌరుషాల గడ్డ పల్నాడుకు చంద్రబాబు క్యాబినెట్లో చోటు ఎందుకు దక్కలేదు? పగలు సెగలు రేపే పల్నాడు జిల్లాకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందా? పౌరుషాల గడ్డలో పొలిటికల్ పవర్ ఏమైంది? ప్రభుత్వం మారిన పల్నాడుకు మంత్రివర్గంలో చోటు ఎందుకు దక్కలేదు? లెట్స్ వాచ్. చంద్రబాబు క్యాబినెట్లో పల్నాడుకు ఎందుకు చోటు దక్కలేదు? పౌరుషాల గడ్డ పల్నాడుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడానికి కారణాలేంటి? పగలు సెగలు రేగే పల్నాడుకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందా, లేక గత ప్రభుత్వం నుంచే తగ్గుతూ వచ్చిందా? చంద్రబాబు మంత్రివర్గంలో జిల్లాకు చోటు దక్కకపోవటం ఎలా చూడాలి? ఇదే ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ. గత వైసీపీ ప్రభుత్వంలోనూ మంత్రి పదవులు దక్కని జిల్లాకు మారిన ప్రభుత్వంలోనూ మొండిచేయి చూపారు. టీడీపీ ప్రభుత్వంలోనూ పల్నాడుకు మంత్రి పదవి దక్కకపోవడంతో చర్చకు దారితీసింది. ఉమ్మడి రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రుల్ని అందించిన ప్రాంతం పల్నాడు. అంతటి ప్రాధాన్యత ఉన్న జిల్లాను మంత్రివర్గం విషయంలో ఎందుకు దూరం పెట్టారనే ప్రశ్న అక్కడి నేతలను తొలిచేస్తోందట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పల్నాడుకు మాత్రం మంత్రి పదవుల్లో చోటు ఖాయమనేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదట. గత వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్ల పాటు పల్నాడును పక్కన పెట్టారు. బాబు కూడా ఇప్పుడు అదే చేశారనే వాదన వినిపిస్తోంది. ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన పల్నాడు ప్రస్తుతం తన పొలిటికల్ పవర్ కోల్పోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడుది ప్రత్యేక స్థానం. పల్నాడుకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. అభివృద్ధిలో వెనుకపడినా రాజకీయ ప్రాధాన్యతలో మాత్రం ముందంజలో ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరి ముఖ్యమంత్రులను అందించింది. ఈ ప్రాంతానికి చెందిన ఆ ఇద్దరు నేతల్లో ఒకరు కాసు బ్రహ్మానందరెడ్డి, మరొకరు భవనం వెంకట్రావు. వీరిద్దరూ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతం నుంచి కోడెల శివప్రసాద్ ముఖ్య నేతగా ఎదిగారు. కోడెలకు పోటీగా కాసు కృష్ణారెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా వీరిద్దరిలో ఎవరో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఖాయంగా ఉండేది. 2004-2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో కాసు కృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కింది. ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత కోడెల ఏకంగా శాసనసభ స్పీకర్ అయ్యారు. కోడెలతో పాటు పల్నాడు ప్రాంతానికి చెందిన ప్రత్తిపాటి పుల్లారావుకు మంత్రి పదవి దక్కింది. అప్పటి వరకు పల్నాడు నేతల హవా కొనసాగింది. 2019లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ పల్నాడు నేతలను పక్కన పెట్టేశారు. తమకు నమ్మిన బంటుగా ఉన్న పిన్నెల్లికి మంత్రి మండలిలో చోటు ఇవ్వలేదు. ఇక అంబటి పరిస్థితి అదేవిధంగా ఉండేది. గత ప్రభుత్వంలో పల్నాడులోని 7 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ విజయం సాధించిన మొదటి విడత మంత్రి మండలిలో మాత్రం జగన్ వారిలో ఎవ్వరికీ అవకాశం కల్పించకపోవడంతో నేతలు అసంతృప్తికి లోనయ్యారు. దీంతో 2వ విడత మంత్రివర్గ విస్తరణలో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కేబినెట్లో చోటు దక్కించుకోవడంతో పల్నాడు ప్రాంతం తిరిగి ప్రాధాన్యతను సంతరించుకుంది. అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రి కాగా, విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో అనుభవం ఉన్న నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని, జేవీఎస్ ఆంజనేయులు వంటి నేతలు గెలుపొందారు. దీంతో వీరిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే వీరందరినీ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు. దీంతో గత ప్రభుత్వంలాగే పల్నాడు తన ప్రాంత ప్రాముఖ్యతను కోల్పోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో చెలరేగిన హింసతో దేశవ్యాప్తంగా పల్నాడు పేరు మారుమోగింది. అయితే ఎన్నికల సంఘం, పోలీసులు కఠిన చర్యలు తీసుకుని పరిస్థితులు చక్కదిద్దారు. వర్గ రాజకీయాలకు పేరుగాంచిన పల్నాడులో ప్రధాన పార్టీలు ముఖ్య నేతలను పక్కన పెట్టడం స్థానికుల్లో చర్చకు దారితీసింది. అయితే నేతలు వచ్చే 2 ఏళ్ల తర్వాతైనా తమ ప్రాంతానికి తమకు సరైన గుర్తింపు లభిస్తుందన్న ఆశతో ఉన్నారు. చూడాలి మరి 2 ఏళ్ల తర్వాతైనా పల్నాడుకు మంత్రి పదవి దక్కుతుందో లేదో.